హిందూ బంధువులందరికీ జై వాసవి. నేను మానసా గుప్తా. మాసాలలో వైశాఖ మాసం చాలా ప్రత్యేకమైనది. బసవ జయంతి, ఆదిశంకరుల జయంతి, రామానుజాచార్యుల జయంతి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి, ఇలా ఎందరో కారణ జన్ములు ఈ మాసంలోనే లోకాన్ని ఉద్ధరించడానికి భువిపై అవతరించారు. ఈ రోజు వైశాఖ శుద్ధ దశమి. స్వయంగా అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా ఆర్యవైశ్యుల ఇంట అవతరించిన రోజు. దాదాపు 10వ శతాబ్దంలో రాజమహేంద్రవరం అనే రాజ్యాన్ని, నేటి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ప్రాంతాన్ని విష్ణువర్ధనుడు అనే చక్రవర్తి పాలించేవాడు. ఈ రాజ్యంలో వెంగి ప్రాంతంలోని 18 పరగణాలను, నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండను రాజధానిగా చేసుకొని కుసుమశ్రేష్ఠి అనే రాజు సుభిక్షంగా పాలించేవాడు. వారికి చాలా కాలం సంతానం లేకపోవడం వలన కులగురువైన భాస్కరాచార్యుల సలహా మేరకు కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ దంపతులు పుత్రకామేష్టి యాగం చేయడం వలన కుసుమశ్రేష్ఠికి పూర్వజన్మలో అమ్మవారు స్వయంగా కూతురుగా జన్మిస్తారని వరం ఇవ్వడం వలన వసంతకాలం సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం రోజు అమ్మవారు 2 దంపతులకు కుమార్తెగా జన్మించింది. ఆమెకు వాసవిగా నామకరణం చేశారు. వాసవి బాల్యంలోనే శాస్త్రాలను అభ్యసించి పురాణ ఇతిహాసాలను అధ్యయనం చేసింది. వారి కులదైవం నగరేశ్వర స్వామిని నిత్యం దర్శించేది. చాలా శివభక్తి కలిగి ఉండేది. మామూలు ఆడపిల్లల్లాగా లౌకిక విషయాల పట్ల ఆసక్తిగా ఉండేది కాదు. చాలా గంభీరంగా, ఎక్కువగా ధ్యాన నిమగ్నురాలై ఉండేది. ఆమె మహాసౌందర్యవతి. ఒకసారి నగరేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాల సందర్భంగా చక్రవర్తి విష్ణువర్ధనుడు నగరేశ్వర స్వామిని దర్శించడానికి వచ్చి ఆ సమయంలో స్వామివారి సేవలో పాల్గొంటున్న మహాసౌందర్యవతి అయిన వాసవిని చూసి వివాహం చేసుకోవాలనుకున్నాడు. వాసవిని తనకిచ్చి పెళ్లి చేయమని, లేదా యుద్ధానికి సిద్ధంగా ఉండమని కుసుమశ్రేష్ఠికి విష్ణువర్ధనుడు వర్తమానం పంపాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి 18 పరిగణాల్లోని 714 ఆర్యవైశ్య గోత్రికులను సమావేశపరిచి చక్రవర్తి నిర్ణయాన్ని తెలియజేశాడు. 612 గోత్రికులు చక్రవర్తితో వైరం వద్దు, వాసవిని రాజుకిచ్చి పెళ్లి చేయమన్నారు. కానీ 102 గోత్రికులు వ్యతిరేకించారు. కుసుమశ్రేష్ఠి వాసవి అభిప్రాయం కూరగా తనకు వైవాహిక జీవితం పట్ల ఆసక్తి లేదని, లోకహితం కోసం పాటు పడతానని, తన జీవితం నగరేశ్వర స్వామికి అంకితం అని చెప్పింది. తన వల్ల యుద్ధం జరిగి ఇరువైపుల లక్షలాది మంది ప్రాణాలు పోవడం ఇష్టం లేక యుద్ధాన్ని ఆపడానికి నేను అగ్ని ప్రవేశం చేస్తానని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీనికి 102 గోత్రికులు తాము కూడా వాసవితో పాటు అగ్ని ప్రవేశం చేస్తామని తమ అభిప్రాయాన్ని వెల్లడించగా వాసవి దీనికి ఒప్పుకుంది. మాఘ శుద్ధ విధియ రోజు గోదావరి నది ఒడ్డున 103 అగ్నికుండాలు ఏర్పాటు చేశారు. వాసవితో పాటు ఆమెకి మద్దతుగా నిలిచిన 102 గోత్రికుల నుండి ఒక్కొక్క జంట అగ్నిప్రవేశం చేస్తున్న సమయంలో వారికి వాసవి చతుర్భుజిగా పరమేశ్వరిగా దర్శనమిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విష్ణువర్ధనుడు హుటాహుటిన అగ్నికుండాల స్థలానికి చేరుకొని వాసవి మాత అగ్నికి ఆహుతి అవ్వడం చూసి పశ్చాత్తాపడి రక్తం కక్కుకొని అక్కడికక్కడి చనిపోయాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వాసవి. కన్యగానే ఉండడం వలన కన్యక, స్వయంగా పరమేశ్వరి కావడం వలన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా పేరు పొందింది. నాటి నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల కులదైవంగా విరాజిల్లుతుంది. అమ్మవారు నడయాడిన పెనుగొండలో బెంగళూరుకు చెందిన ఎస్ రామమూర్తి అనే కర్మయోగి సంకల్పం వలన వాసవి శాంతిధామం అనే దివ్యమైన ఆలయం వెలసింది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి జిఎంఆర్ సంస్థ మరియు దేశ విదేశాల్లోని ఆర్యవైశ్యులందరూ సహకరించారు. ఈ ఆలయంలో 90 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువైన పంచలోహాలతో నిర్మితమైన అమ్మవారి విరాట్ స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. దేశం నలుమూలల నుండి ప్రతిరోజు కులాలకు అతీతంగా వేలాది మంది అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి, వాసవి జయంతి మరియు మాఘ శుద్ధ విధియ అమ్మవారి ఆత్మార్పణ రోజును దేశంలోని ప్రతి గ్రామంలో, పట్టణాలలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, అన్నదానము,
పల్లకీ సేవ, శోభయాత్ర లాంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నారు. వాసవి మాత జయంతి మరియు ఆత్మార్పణ రోజు ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్యవేశులందరూ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మదయ్య మనందరిపై అపారంగా ఉండాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి.